Good morning, everyone. Good morning, sir. టైంకి క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. నిఖిత. హలో నిఖిత. గుడ్ మార్నింగ్ సార్. నిఖిత, లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఐడియా ఉందా నీకు? ఎవరో ఫ్రెండ్స్ తోటైనా మాట్లాడావే లోపల? అనితతో మాట్లాడాను సార్. ఆ ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలి అని చెప్పింది సార్. ఓకే, నీకు కాన్సెప్ట్స్ క్లియర్ గా ఉన్నాయా నిఖిత? నో సార్, కొంచెం డౌట్ ఉంది నాకు. ఆ కాన్సెప్ట్స్ క్లారిఫై లేవు సార్. ఓకే, సో నేను నిన్నటి క్లాస్ ఇవాళ, బికాస్ నేను వినలేదు కాబట్టి వాటి క్లారిటీ ఉంటావు. ఈ రెండు లింక్స్ నేను ఈమెయిల్ ఐడికి పంపిస్తాను. నేను ఆఫ్టర్ క్లాస్ నువ్వు ఒకసారి నా ఈమెయిల్ ఐడి పంపిస్తాను. ఓకే బికాస్ నీకు ఇవన్నీ షిఫ్ట్ అవుతూ ఉంటాయి మెల్లగా. ఇవాళ నువ్వు క్లాసెస్ కంప్లీట్ చేసేసుకుంటే రేపటి నుంచి ఆన్ పవర్ ఉంటావు అందరితో. ఓకే సార్. సో వాటి క్లాస్ నిన్నటి క్లాస్ కంటిన్యూషన్ తోటే ఉంటుంది. ఓకే, దానికి సో మిగతా వాళ్ళకి మన లాస్ ఫంక్షన్ ఫార్ములా చెప్పండి ఎవరన్నా. ఏ రెస్పాన్సివ్ ఉండాలి. హలో. Yes, sir. 1/2m. ఓకే, ఇక్కడ ఏమంటే ఏమంటే టోటల్ సార్, అంటే టోటల్ Rose, sir. yes sir, rows total టోటల్ నంబర్ ఆఫ్ summation. సిగ్మా. Yes sir. I equals to 1 to m. yi వై I sir ఐ minus yes sir mxi plus c whole square sir. హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్స్ నేను ఇంటర్చేంజ్ చేసినా కూడా ఒకటే కదా ఫార్ములా అనేది, బికాస్ పైన స్క్వేర్ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు ఇదే ఫార్ములా నేను ఇలా రాయొచ్చు. హలో. ఎస్ సార్. ఏమైందమ్మా మిగతా వాళ్ళందరికీ జీరో రెస్పాన్సివ్ ఉన్నారు. అంటే క్లాస్ లో ముగ్గురు తెలిసిందే, ఎవరెవరు? అనిత, తర్వాత త్రివేణి, ఇంకెవరు ఉండేమో రెస్పాన్సిబుల్ లాస్ట్ టైం క్లాస్ అర్థమైంది. Akila sir. అఖిల. ఏమైంది మరి వాళ్ళ రెస్పాన్సిబుల్? మాధవి సార్. మాధవి, పర్ఫెక్ట్. ఇంకెవరున్నారు రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళు లాస్ట్ క్లాస్ లో? అఖిల, మాధవి, అనిత, త్రివేణి అంతే. ఓకే, సో ఇలా రాయొచ్చు కదండి ఫార్ములాని ఇంటర్చేంజ్ చేస్తే టర్మ్స్, బికాస్ టర్మ్స్ వేరే కాబట్టి లోపల నెగిటివ్ ఉన్న పాజిటివ్ అవుతుంది. సో డిఫరెన్షియేట్ చేసేటప్పుడు Yes, మనకి sir. ఏమైనా ఇష్యూ అవుతుందా ఇలా రాస్తే? No, sir. ఎందుకు? పైన దానికి -xi తోటి మల్టిప్లై అవుతుంది, కింద హలో Yes sir. కింద దేంతో మల్టిప్లై అవుతుంది? ఇప్పుడు ఈ టర్మ్ కి ∂L/∂x చేయొచ్చని, సారీ ∂L/∂m m తోని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? అది Yes, 2 sir. అనేది ముందుకు వచ్చి ఒక టర్మ్ అయితే ఇలా ఉంటుంది కదా, yi మైనస్ ప్లస్ mxi ప్లస్ c ఇంటూ మైనస్ Yes sir. ఏది ఫస్ట్ దానికైతే. ఇప్పుడు అదే సెకండ్ టర్మ్ అయితే ఏమవుతుంది? mxi ప్లస్ సి మైనస్ yi ఇంటూ xi. Yes ఇక్కడ sir. మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, బట్ ఇక్కడ టర్మ్స్ ఇంటర్చేంజ్ ఉంది కాబట్టి రెండు ఈక్వల్ కదా. Yes sir. సో
సో డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి ఏం ఇష్యూ ఉండదు. లాస్ ఫంక్షన్ మనం ఇలా రాసుకున్నాం. సో కొన్ని బుక్స్ లో ఇలా ఉంటుంది, కొన్ని బుక్స్ లో ఇలా. అది ఎలా ఉన్నా కూడా మనకి వచ్చే ఫాల్ట్ ఏం లేదు. ఓకే, ఓకే ఈ లాస్ ఫంక్షన్ మనం దేనికి యూజ్ చేస్తున్నాం? సరే, ఫస్ట్ క్వశ్చన్, ఈ లాస్ ఫంక్షన్ లో పారామీటర్స్ ఏంటి? ఎంసీ సార్. MC సార్. ఎంసీస్. సో వీటిని వేరియబుల్స్ కూడా అనుకోవచ్చు. ఎస్ సార్. మన టార్గెట్ ఈ ఎంసీ కనుక్కోవడం. ఎంసీ కనుక్కుంటే మనకి డాటా సెట్ ఇలాంటి పాయింట్స్ ఉంటాయి. ఒక ఎంసీ వాల్యూస్ కి వచ్చేది ఏంటిది అసలు అవుట్పుట్? ఒక ఎంసీ అనుకున్నాం, సపోజ్ 5, 6. దాంతో వచ్చే లాభం ఏంటిది మనకి? ఏం చేస్తాం ఆ ఎంసీ వాల్యూస్ తోటి? వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ కి లైన్ ఈక్వేషన్. ఎంసీ లైన్ ఈక్వేషన్. లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఎస్ సార్. సో సమ్ లైన్ ఈక్వేషన్ రావడానికి మనం ఎంసీ వాల్యూస్ కనుక్కుంటున్నాం. ఈ ఎంసీ వాల్యూస్ కనుక్కోకపోతే మనకి అది ఏ లైన్ ఎలా గీయాలో కూడా తెలియదు. మనకి ఇలా గీసుకోవచ్చు, ఎట్లా పడితే ఇలా గీసుకోవచ్చు. మనకి ఒక సెట్ ఆఫ్ ఎంసీ వాల్యూస్ కావాలి, సో దట్ మనకున్న డాటా సెట్ కి సెట్ అయ్యే లైన్ ఈక్వేషన్. మరి ఎంసీ అనేది వేరియబుల్, అది ఎం ఇంటూ ద సి ఇంటూ మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా లాస్ ఫంక్షన్. కాబట్టి ఇప్పుడు మనం ఎంసీ వాల్యూస్ కనుక్కోవాలంటే లాస్ ఫంక్షన్ ఏం చేస్తే మనకు కాస్ట్ ఎంసీ వాల్యూస్ వస్తుంది? అసలు లాస్ ఫంక్షన్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఈ లాస్ ఫంక్షన్ లో వేరియబుల్స్ వచ్చేసి ఎంసీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి y = x² అనే ఫంక్షన్ ఉంది. x = 2 అంటే y = 4, 3 అంటే y = 9. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చెప్తుంది ఒక x కి? నథింగ్ బట్ స్క్వేర్ ఆఫ్ x అని చెప్పేసి చెప్తుంది మీకు. అవునా? ఎస్ సార్. మీరు ఏది ఇన్పుట్ ఇస్తే దానికి స్క్వేర్ చేస్తా అంటుంది. సో ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి x, అవుట్పుట్ వచ్చేసి y. మరి ఇక్కడ ఇన్పుట్ మీరు ఎంసీ ఇస్తే అది ఇస్తున్న అవుట్పుట్ ఏంటిది అన్నట్టు? ఆ లాస్ అనే అవుట్పుట్. ఎంసీని ఇన్పుట్ లాగా ఇస్తున్నారు లాస్ ఫంక్షన్ కి. వస్తున్న అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఏం చెప్తుంది? ఆ లాస్ అనేది ఎక్కువ ఉంటే ఏంటిది, తక్కువ ఉంటే ఏంటిది అని అర్థం. హలో, ఎంసీ 5,6 ఉంది, లాస్ వచ్చేసి 100 ఉంది. ఎంసీ 2,3 అని ఉంది. ఈ 2,3 వాల్యూస్ తీసుకెళ్లి నేను ఈ ఫంక్షన్ లో పెడితే ఎల్ అనే ఫంక్షన్ లో ఎల్ వాల్యూ వచ్చేసి 10. ఇప్పుడు మీకు ఇన్పుట్స్ తెలుసు, 5,6. లాస్ కూడా తెలుసు. ఏంటిది 100 అంటే ఏంటిది, 10 అంటే ఏంటిది? ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి? సార్ 10 చూస్ చేసుకోవాలి సార్, ఎందుకంటే దానికి తక్కువ లాస్ వస్తుంది కాబట్టి. తక్కువ లాస్ వచ్చింది అనేది చూస్ చేసుకోవాలి. ఎస్ సార్. ఎందుకు చూస్ చేసుకోవాలి తక్కువ లాస్ వచ్చిందని? అంటే దానికి లాస్ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ అదే చూస్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఇది ఒక లైన్, ఆ లైన్ ఆ పాయింట్స్ మీద పాస్ అవుతుంది కాబట్టి. ఇది ఒక లైన్. ఇప్పుడు ఇది 2,3, ఇది 5,6. లాస్ అంటే ఏంటిది? ఈ లైన్ కి పాయింట్స్ కి మధ్యలో ఉండే డిఫరెన్స్. ఎస్ సార్. ఈ దీనికి లాస్ 10 వచ్చింది. అదే ఈ పాయింట్ కి ఈ లైన్ కంటే ఇంత డిఫరెన్సెస్ ఉంటుంది. ఈ లాస్ సమ్వేర్ అరౌండ్ 100 ఉంది. ఇప్పుడు డాటా సెట్ కి సెట్ అయ్యే లైన్ అంటే లైన్ ఈక్వేషన్ 1 or 2? 1 1, బికాస్ దానికి తక్కువ లాస్ ఉంది కాబట్టి. సో మనకి ఎంసీ వాల్యూస్ ఎలా చూస్ చేసుకుంటున్నాం? ఏ ఎంసీకి అయితే తక్కువ లాస్ వస్తుంది అని. సో ఎల్ అనేది లాస్ ఫంక్షన్, దాని వేరియబుల్స్ వచ్చేసి ఎంసీ. మనం ఎంసీని చూస్ చేసుకోవాలి సో దట్ మనకి తక్కువ లాస్ రావడానికి. అది
Yes. నథింగ్ బట్ y equals to x అనేది చూస్ చేసుకోవాలి సో దట్ y అనేది లోకల్ మినిమం అటెండ్ అవ్వాలి. దీనికోసం మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చేసి గ్రేడియంట్ x nu equals to x squared minus alpha into f dash of loss function with respect to m at m mod c. Attendance equal formula c nu equals to c old minus alpha into delta loss. Hello? Dose. Delta loss with respect to delta m delta c. Yes. రిలేషన్ అర్థమైంది. ఇక్కడ ఫంక్షన్ కి ఏం చేస్తున్నాం మనం లాస్ ఫంక్షన్ కూడా అదే చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ కనుక్కుంటున్నాం, ఇక్కడ y అయితే తక్కువ ఉంటుంది అని, ఇక్కడ ఎంసీ కనుక్కుంటున్నాం, ఎక్కడైతే లాస్ తక్కువ ఉంటుంది అని. లాస్ అంటే మనం నథింగ్ బట్ ఒక ఎంసీ వాల్యూస్ రీచ్ అవుతున్నాం. అలా రీచ్ అవుతున్నాం అంటే ఒక లైన్ ఈక్వేషన్ గీస్తున్నాం ఈ పాయింట్స్ కి దగ్గరగా ఉండేలాగా. నిఖిత మీకు అర్థమైంది? నిఖిత ఎస్ సార్. ఎస్ సార్. ఏం ఓకే ఇప్పుడు లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇందాక మనం రాసిన ఫార్ములాకి ఇంటూ మైనస్ చేశాను అనుకోండి, అంటే ఏంటిది 1/2 సిగ్మా ఈక్వల్స్ టు YA minus YB whole square. సేమ్ ప్రొసీజర్ మనం ఫాలో అయితే ఈ పాయింట్స్ కి లైన్ ఈక్వేషన్ 1 వస్తుందా, లైన్ ఈక్వేషన్ 2 వస్తుందా? అంటే లైన్ ఈక్వేషన్ 1 యొక్క ఎంసీ వాల్యూస్ లాగా ఆన్సర్ వచ్చుద్దా ఎంసీకి గ్రేడియంట్ డిసెంట్ చేస్తే, లేదా లైన్ ఈక్వేషన్ 2 కున్న ఎంసీ వాల్యూస్ వచ్చుద్దా? హలో, కాన్సెప్ట్ అర్థమైతే దీనికి క్వశ్చన్ ఆన్సర్ చేయగలగాలి మీరు. ఇవేని సార్ చేంజ్ అవుతుంది సార్ వాల్యూ. చేంజ్ ఏంటిదమ్మా? అవుతుంది సార్ వాల్యూ. వాల్యూ చేంజ్ అవుతుంది సార్. కాదు ఉంటుంది. ఇప్పుడు లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి ఇంటూ -1 చేస్తున్నాం, చేసి Yes. ఎంసీ వాల్యూస్ గ్రేడియంట్ తోటి అనుకుంటున్నాను. అప్పుడు నాకు నేను ఇక్కడ డ్రా చేసిన పాయింట్స్ కి ఈ లైన్ ఈక్వేషన్ 1 యొక్క ఎంసీ వాల్యూస్ వస్తాయి అవుట్పుట్ కింద, లేదా లైన్ ఈక్వేషన్ 2 యొక్క ఎంసీ వాల్యూస్ వస్తాయి? 1 వస్తుంది సార్. ఎందుకు 3 హలో సార్ 1 వస్తుంది సార్. అదే ఎందుకు 3 ఎక్స్ప్లెయిన్ ఎందుకు 1 వస్తుంది? మిగతా వాళ్ళు కూడా 1 అంటున్నారా? మాధవి, అనిత, అఖిల. 2 సార్. ఎందుకు మాధవి 2? అంటే నెగిటివ్ వాల్యూస్ వస్తాయి కదా సార్. అర్థం కాలేదు. ఎంసీ అనేది పక్క నెగిటివ్ -1 పాజిటివ్ అని తో చెప్పలేం కదా. లాస్ ఫంక్షన్ ని మాత్రమే -1 తోటి మల్టిప్లై చేస్తాం. ఈ లాస్ ఫంక్షన్ యూజ్ చేసుకొని నేను ఎంసీ వాల్యూస్ ఈ ఫార్ములా యూజ్ చేస్తూ కనుక్కుంటా కొన్ని ఇటరేషన్స్. సార్ అప్పుడు ఎంసీ అనేది నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు. అది ఏ కేసు అయినా లాస్ ఫంక్షన్ -1 మల్టిప్లై చేసినా చేయకపోయినా ఆ ఫంక్షన్ మీద డిపెండ్ కాదు కదా ఎంసీ వాల్యూస్ నెగిటివ్ పాజిటివ్. అనిత, అఖిల. ఎస్ సార్. దీన్ని మీరు ఆన్సర్ ఇవ్వకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ప్రీవియస్ టాపిక్. ఇప్పుడు నేను లాస్ ఫంక్షన్ కి ఇంటూ -1 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ నేను డ్రా చేసిన పాయింట్స్ కి లైన్ ఈక్వేషన్ 1 లైన్ ఈక్వేషన్ 2? 1 సార్.
1 wrong answer, Triveni. ఆన్సర్ ఎందుకు 2 ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఎంసీ వాల్యూస్ తగ్గకుండా వస్తాయి కదండి సార్. ఎంసీ వాల్యూస్ తగ్గచ్చు, పెరగచ్చు. ఎంసీ వాల్యూస్ ఎలా మోడిఫై అవుతాయి అంటే, ఈ లాస్ అనే వాల్యూ ఏదైతే ఉంటుందో, అంటే ఎంసీ వాల్యూస్ నే ఇన్సర్ట్ చేస్తే ఫంక్షన్ లో ఏ లాస్ అనేది తగ్గాలి. ఏం నెగిటివా పాజిటివా, ఏం పెరిగిందా తగ్గిందా అనేది మనకి సంబంధం ఉంటుంది. ఎంసీ మోడిఫై అవుతూ ఉంటాయి ప్రతిసారి. దేనికి మోడిఫై అవుతూ ఉంటాయి? గ్రేడియంట్ డిసెంట్ లో మనం యూజ్ చేస్తున్న ఫంక్షన్ లాస్ ఫంక్షన్. ఈ లాస్ ఫంక్షన్ ని లోకల్ మినిమం అటెండ్ చేయడానికి వాల్యూస్ తగ్గుతూ ఉంటాయి. ఎవరైనా చెప్పగలుగుతారా దీనికి ఎందుకు ఆన్సర్ 2? మేము లాస్ ఫంక్షన్ ని మైనస్ తోనే మల్టిప్లై చేస్తాం. ఇఫ్ నో వన్, ఐఎమ్ అఫ్రేడ్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రీవియస్ టాపిక్ నాకు. ప్లీజ్ అందరు కాన్సన్ట్రేట్ చేయండి, ఇక్కడ నేను ఏం చెప్తున్నాను. y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అనేది ఫంక్షన్ వాల్యూ. దిస్ ఇస్ లైక్ 10th టైం వచ్చి మనం ఇదే ఫంక్షన్ యూస్ చేయడం టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్. y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ ఉంది. దీంట్లో వేరియబుల్ ఏంటిది? ప్లీజ్ బి రెస్పాన్సిబుల్. ఎక్స్ సార్. ఎక్స్. మనకి ఎక్స్ వాల్యూ తెలుసా? సో ఎక్స్ అనేది అనం. మనం ఎక్స్ ని కనుక్కోవాలి కదా. వాట్ టు ఫైండ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు నేను జస్ట్ ఈ డీటెయిల్స్ ఇస్తే ఒకళ్ళు వచ్చి ఎక్స్ ఈక్వల్స్ టు 0 అంటారు, ఒకళ్ళు ఎక్స్ ఈక్వల్స్ టు 1 అంటారు, ఒకళ్ళు ఎక్స్ ఈక్వల్స్ టు 2 అంటారు, లేదా ఎక్స్ ఈక్వల్స్ టు 10 lakhs అంటారు. ఏం కనుక్కోవాలి, ఎందుకు కనుక్కోవాలి అనేది ఉండాలి కదా ఎక్స్ వాల్యూ అనేది. హలో, ఇప్పుడు మీరు 23 మెంబర్స్ ఉన్నారు, మీరు చెప్పవచ్చు ఎక్స్ ఈక్వల్స్ టు అని. కానీ ఏం కనుక్కుందాం అనుకుంటున్నాం? ఎక్స్ కి ఒక వాల్యూ కనుక్కుందాం అనుకుంటున్నాం. ఆ వాల్యూ అనేది మనకి కూడా తెలియదు, సమ్ కే అనుకుందాం. సో దట్ దీని యొక్క అవుట్పుట్ ఏంటిది? ఫంక్షన్ లో ఇన్సర్ట్ చేస్తే ఎఫ్ ఆఫ్ కే అనొచ్చు, ఎస్ సార్. విచ్ ఇస్ నథింగ్ బట్ కే స్క్వేర్. ఈ కే స్క్వేర్ అన్న వాల్యూ ఏదైతే ఉందో ఇది లోకల్ మినిమం అయి ఉండాలి. ఇది మన టార్గెట్. అంటే ఒక ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో దట్ ఆ ఎక్స్ దగ్గర దానికి ఒక వై వాల్యూ వస్తుంది. దాని పాయింట్ వచ్చేసి కే స్క్వేర్ అనొచ్చు అని ఈ ఫంక్షన్ ఎక్స్ వై పాయింట్. ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్ లోకల్ మినిమం అటెండ్ అవ్వాలి. ఇది క్లియర్ అందరికి స్టెప్ వరకు? ఎస్ సార్. ఇప్పుడు ఇది అటెండ్ కావడానికి ఏం చేస్తామంటే మనం ఫార్ములాలో ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ కోల్డ్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కోల్డ్ అని వస్తుంది. ఫస్ట్ ఇటరేషన్ కి ఎక్స్ నాట్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇప్పుడు ఎక్స్ నాట్ వాల్యూ ఏం తీసుకొచ్చినాను ఇక్కడ? హలో కే నాట్ సార్. త్రివేణి ఎక్స్ నాట్ వాల్యూ ఏం పెట్టి నేను సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లం? ఫస్ట్ ఇటరేషన్ కి ఆల్ఫా 0.1
ఫంక్షన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు నాకు x1 వాల్యూ కనుక్కోవాలని ఉంది. x0 ప్లస్ ఏం పెట్టాలి నేను? సార్ మనం ఏ ఏమైనా వాల్యూ తీసుకోవచ్చు. అర్థం చేసుకోవాలి సార్. ఏ వాల్యూనే తీసుకోవచ్చు. ఎందుకు ఈ మెథడ్ అనేది ఈ వాల్యూ తీసుకుంటేనే అవుతుందని ఏం లేదు. ఏ వాల్యూ తీసుకుంటే అది మెల్లగా తీసుకెళ్తారు లోకల్ మినిమంకి. ఇప్పుడు x0 అనేది నెగిటివ్ నెంబర్ తీసుకోవచ్చు, పాజిటివ్ నెంబర్ తీసుకోవచ్చు, మీకు నచ్చిన నెంబర్ తీసుకోవచ్చు. 1 తీసుకుంటే ఆల్ఫా ప్లస్ లో 0.1 ఎఫ్ డాష్ ఆఫ్ x0 అంటే 2 ఇంటూ x0 అని వచ్చిన అవునా? ఎక్స్ స్క్వేర్ కి ఎఫ్ డాష్ అంటే ఇక్కడ x0 అంటే 1 కాబట్టి ఇలా. సో x1 వచ్చింది. ఇలా పోతూ ఉంటే ఏదో ఒక టైంలో x10 కో x100 కో x కి రీచ్ అవుతుంది. మన ఓపిక ఉన్నంత వరకు ఇటరేషన్ చేసుకుంటూ పోవచ్చు. ఇలా మనం ఇటరేషన్ చేసుకుంటూ పోతున్నామంటే వీటికి యొక్క y వాల్యూస్ ఉంటాయి కదా, f ఆఫ్ x1, f ఆఫ్ x2 అండ్ సో ఆన్, f ఆఫ్ x100. Yes. దీంట్లో ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి వాల్యూ తక్కువ ఉంటుంది? F of x f of 100 x 100 సార్. 100. ఎందుకు? మన టార్గెట్ ఈ ఫంక్షన్ అనేది ఎక్కడ తక్కువ అవుతుంది? కి ఎఫ్ ఆఫ్ కే అనేది లోకల్ మినిమం అటెండ్ అవుతుంది. అంటే ఎక్స్ అప్డేట్ అవుతున్న ప్రతిసారి ఆ ఫంక్షన్ యొక్క వాల్యూ కూడా పడిపోతూ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ x1 కంటే ఎఫ్ ఆఫ్ x2 పడిపోతుంది ఇట్లా. సో ఎఫ్ ఆఫ్ x100 అనేది 100 కంటే తక్కువ ఉంటుంది. ఇది క్లియర్ కదా ఇప్పుడు? Yes, sir. సార్ సో ఏ ఫంక్షన్ అయితే ఉందో ఆ ఫంక్షన్ మినిమం చేయడానికి. Done. ఇప్పుడు నేను మీకు కొన్ని పాయింట్స్ ఇచ్చాను. దీనికి ఒక లైన్ ఈక్వేషన్ గీయండి అంటున్నా. మీకు ఎంసీ వాల్యూస్ ఎంతో తెలియదు. సో లైన్ ఈక్వేషన్ వచ్చేసి y = mx + c అంటారు. y = mx + c లైన్ గీయండి అంటే కంపల్సరీ ఇలానే అని చెప్పగలుగుతారా మీరు? No, sir. నో సార్. లైన్ యొక్క జనరిక్ ఎలా అని ఉండొచ్చు లైన్ ఈక్వేషన్. నేను ఎప్పుడైతే ఎంసీకి కొన్ని వాల్యూస్ మీకు ఇస్తానో అప్పుడే మీరు ఒక ఎగ్జాక్ట్ లైన్ ని గీయగలుగుతారు. ఇప్పుడు మనకి లైన్ గీయడం ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ అది చెప్పండి. ఈ డాట్స్ ఇచ్చాను నేను. అసలు లైన్ ఎందుకు గీయాలి? ఇస్తే x = 100 వరకు ఉన్నాయి వాల్యూస్, y = 2000 వరకు ఉన్నాయి. ఫార్మర్ వచ్చేందుకు మీకు ఈ వాల్యూస్ ఇచ్చింది, x, y వాల్యూస్. ఎందుకు లైన్ గీయాలి? దీనికి ఏం అవసరం? లైన్ ఎందుకు గీయాలి? ఫార్మర్కి ఎందుకు ఈ లైన్ అవసరం? ఒక ఈక్వేషన్ ఇవ్వడానికి సార్, ఒక బ్లాక్ బాక్స్ ఇవ్వడానికి. ఎందుకు? ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చింది, దీన్ని చేసుకుంటాం ఈ ఈక్వేషన్ తోటి. మిగతా తెలుసుకోవడానికి సార్. 2000 కాకుండా ఇంకా ముందు ముందు తెలుసుకోవడానికి. ఇప్పుడు x = 100 వరకు ఉన్న వాల్యూస్ ఇవి. అతనికి పొరపాటున ఏదైనా ఒక వాల్యూ తెలుసుకోవాలనుకుంటాడు. 101 కి ఏముంటది, లేదా 2000 కి ఏముంటది అని. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఈ లైన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాడు. ఈ లైన్ ఈక్వేషన్ దేనికి? అతని దగ్గర ఉన్న డాటాకి రిలవెంట్ గా ఉండాలి లైన్ అని చెప్పేసి గీస్తున్నాం మనం. ఇప్పుడు అతనికి ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఉంది. ఏ లైన్ మీద డిపెండ్ అవుతాడు? లైన్ నెంబర్ 1 మీద ఆన్సర్ ఇవ్వడానికి. 1 మీద 1 బేసిక్ కదా. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటిది? ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కోవడం. కానీ మనకు తెలుసా లైన్ ఈక్వేషన్ డాటా చూసిన వెంటనే తెలియదు. ఎందుకు? లైన్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఇది. ఎంసీ వాల్యూస్ కనుక్కున్నామంటే ఒక రకంగా లైన్ ఈక్వేషన్ కనుక్కున్నట్టే. మరి ఎంసీ వాల్యూస్ ని ఎట్లా కనుక్కోవచ్చు? మనం డైరెక్ట్ గా ఎంసీ వాల్యూస్ కనుక్కోము కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎట్లా కనుక్కున్నాము? గ్రేడియంట్ డిస్టెంట్ ద్వారా. అట్లనే ఎంసీ కూడా గ్రేడియంట్ డిస్టెంట్ ద్వారా కనుక్కోవచ్చు. ఎంసీని కూడా గ్రేడియంట్ డిస్టెంట్ ద్వారా కనుక్కోవచ్చు. అంటే ఎం 100 ఇటరేషన్, సి 100 ఇటరేషన్ దాకా తీసుకెళ్ళచ్చు. కానీ అది ఎట్లా ఉండాలి? ఒక ఫంక్షన్ మనకు ఉండాలి. అది లాస్ ఫంక్షన్ అంటాం మనం. ఆ లాస్ ఫంక్షన్ ఎలా ఉండాలి అంటే ఈ లైన్ ఈక్వేషన్ కి సపోజ్ 2,3 ఉంటే ఈ 2,3 వాల్యూస్ పెడితేనే లాస్ అనేది తక్కువ వచ్చేటట్టుగా ఉండాలి వాల్యూ. ఈ 2,3 కాకుండా వేరే లైన్ ఈక్వేషన్ ఉంది సపోజ్ ఇక్కడ 5,6 అని. ఈ 5,6 కనుక ఇన్సర్ట్ చేస్తే మనం లాస్ అనేది ఎక్కువ రావాలి. ఏది 2,3 తో పోలిస్తే.
మీకు అర్థమైంది నేను అంటున్నాను. అప్పుడు Yes. ఆ లాస్ Yes, ఫంక్షన్ ని sir. తక్కువ చేసే పనిలో మనం ఇటరేషన్ చేసుకుంటా పోతే ఈ ఎంసీ అనేది 2కి 3కే రీచ్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ గోల్ ఏంటిదంటే మనకు లాస్ ఫంక్షన్ ని రాయడమే అసలైన టాస్క్ ఇక్కడ. ఎందుకు గ్రేడియంట్ డిసెంట్ అనేది ఫార్ములా మనకి ఎట్లాగో తెలుసు, ఏ మోడల్ కైనా అదే ఫార్ములా. ఈ ఫార్ములా అయితే చేంజ్ కాదు. ప్రాబ్లం టు ప్రాబ్లం వేరే అయ్యేది ఏంటంటే మనం రాసే లాస్ ఫంక్షన్. ఈ లాస్ ఫంక్షన్ అనేది మనం ఎంత గొప్పగా రాయాలి అంటే 2,3 వాల్యూస్ ఇన్సర్ట్ చేసినప్పుడు లైన్ ఈక్వేషన్ 1 వస్తుంది. 5,6 ఇన్సర్ట్ చేసినప్పుడు లైన్ ఈక్వేషన్ 2 వస్తుంది అని మనకు తెలిస్తే 2,3 ఇన్సర్ట్ చేసినప్పుడు లాస్ 10 వస్తుంది. హలో హలో Yes, sir.
Yes. వినిపిస్తుందమ్మా? Yes. ఓకే. Yes, sir. స్క్రీన్ షేర్ స్క్రీన్ షేర్ పోతే మాత్రం చెప్పండి. ఇది ల్యాప్టాప్ లో ఇంటర్నెట్ రావట్లేదు, సో ఫోన్ ద్వారా కనెక్ట్ అయ్యాం. హలో. Okay, sir. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటిదంటే ఇక్కడ ఈ డేటా వేయడం తోటి మీకు తెలుస్తుందా M2 C3 ఆన్సర్ అని చెప్పేసి ఫస్ట్ No, sir. ఎవరికి తెలియదు కదా ఆన్సర్ ఏంటిది అనేది సాల్వ్ చేయకముందు. No, sir. No, sir. ఒక్క సెకండ్ వస్తున్నట్టు. హలో, వినిపిస్తున్నాను. వినిపిస్తుంది, sir. ఓకే. సో ఇక్కడ డాటా సెట్ మీకు ఇట్లా ఇవ్వడం తోట పాయింట్స్ ఇవ్వడం తోట M=2 3 C=3 అని ఆన్సర్ మీకు తెలుస్తుందా ముందు? No, sir. నేను చెప్పిన టార్గెట్ M ఏంటిది C ఏంటిది అని కనుక్కోవడం. Yes. బట్ మీరు సాల్వ్ చేయక ముందే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములా ఎలా పనిచేస్తుందో తెలవడానికి మీకు చెప్తున్నాను. ఈ డేటా సెట్ కి ఆన్సర్ వచ్చేసి M=2 C=3 నేను చెప్తున్నాను సార్, మీరు కనుక్కోవచ్చు అని అనట్లేదు. సో ఇప్పుడు వాల్యూస్ కి రీచ్ అవ్వాలి మన టార్గెట్ అది, అవునా? Yes, sir. రీచ్ అవ్వడానికి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ కేసులో మనం ఏం కనుక్కోవాలి? y=x² లో వాట్ టు ఫైండ్ Variable x వాల్యూ. X, sir. ఈ x అనేది వేరియబుల్, మనకి x అనేది అన్నోన్, కనుక్కోవాల్సింది x వాల్యూ. Yes. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ కానీ అన్నోన్ కానీ కనుక్కోవాల్సింది కానీ అవన్నీ ఏంటి? MCA కదా. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. హలో, వినిపిస్తుంది ఇప్పుడు? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు ఈ కేసులో మనకి వేరియబుల్ కానీ అన్నోన్ కానీ కనుక్కోవాల్సింది కానీ అవన్నీ ఎక్స్. Yes, sir. ఇప్పుడు ఈ కేసులో కూడా మనకి వేరియబుల్ కానీ అన్నోన్ కానీ కనుక్కోవాల్సింది అవన్నీ ఏంటిది? M,C అని. Yes, sir. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది మనం ఏ ప్రాసెస్ తోనే కనుక్కుంటున్నాం? గ్రేడియంట్ డిసెంట్ అయినా. Yes, sir. ఎక్స్ అనేది రిలేషన్ sir. చేసుకుంటూ పోతే గ్రేడియంట్ డిసెంట్ అంటాం. గ్రేడియంట్ డిసెంట్ ద్వారా కనుక్కుంటున్నాం. సో మన టార్గెట్ ఏంటిది? ఈ ఎఫ్ అనేది మినిమం ఉండాలి, అవునా? Yes. ఇప్పుడు ఎంసీ కూడా కనుక్కోవాలంటే మనం గ్రేడియంట్ డిసెంట్ ద్వారానే కనుక్కోవచ్చు. కానీ ఎంసీ అనేది మనకి ఎలాంటి పాయింట్స్ కి రీచ్ అవ్వాలి? ఈ పాయింట్స్ కి ప్యారల్ గా రన్ అయ్యే లైన్ కావాలి మనకి. M,C వాల్యూస్ ఇలా రన్ అయ్యే M,C వాల్యూస్ మనకి వద్దు. Yes, sir. దీని M1 C1 అనుకుంటే దీని M2 C2 అని అనుకుంటే మనకి ఒక ఫంక్షన్ ఉండాలి. సో దట్ M1 C1 ఇన్సర్ట్ చేస్తే L1 రావాలి, M2 C2 ఇన్సర్ట్ చేస్తే L2 రావాలి, L1 మాత్రం L2 కంటే తక్కువనే ఉండాలి. అలాంటి ఒక ఫంక్షన్ ని మనం రాసుకోగలగాలి. అప్పుడు ఆ ఫంక్షన్ ని మనం తక్కువ చేయడానికి ట్రై చేస్తున్నాం.
యూజింగ్ గ్రేడియంట్ డీసెంట్ అంటే ఎంసి అనేది కొన్ని వాల్యూస్ కి రీచ్ అవుతాయి. సో దట్ అప్పుడు వెళ్ళి ఏమవుతుంది, మినిమం అవుతుంది. లోకల్ మినిమం అటెండ్ అవుతుంది. లోకల్ మినిమం అటెండ్ అవుతుంది అంటే L1 అనేది తక్కువ అంటున్నా కదా L2 కంటే. అంటే ఎలాంటి M1 C1 ఎలాంటి MC వాల్యూస్ కి అటెండ్ అవుతుంటే MC M1 C1 కి దగ్గరగా అవుతూ ఉంటాయి. M1 C1 కి దగ్గర అవుతుంది అంటే మన లైన్ ఈక్వేషన్ కూడా మెల్లమెల్లగా మనకు కావాల్సిన పాయింట్స్ కి ప్యారలల్ గా రన్ అవుతుంది. ఇది అర్థం కాని వాళ్ళు చెప్పండి, ఒక్క బిట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిఖిత సార్ అర్థమైంది సార్ నాకు. ఏం చేస్తున్నాం నిఖిత ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ మనం L1 L2 అనేది లెస్ గా ఉండాలి కదండి సార్. L1 అనేది L2 కంటే లోవర్ గా ఉండాలి. M1 C1 అనేవి లోకల్ మినిమం ని అటెండ్ కావాలా సార్? నేను మీకు చెప్తున్నా ఏంటిదంటే ఈ పాయింట్స్ కి ది బెస్ట్ లైన్ ఇదే M1 C1. ఎస్ సార్. ఇప్పుడు నేను M0 C0 అంటే ఏదో M3 C3 లాగా తీసుకుంటా. M0 C0 ఎస్ సార్. నేను గ్రేడియంట్ డిసెంట్ వాడాలి. సో దట్ M3 C3 వాల్యూస్ కాస్త అప్డేట్ అవుతూ M1 C1 కి వెళ్ళాలి. M1 C1 కి దానంతటా అది వెళ్ళిపోతుంది, అది M2 C2 కూడా పోవచ్చు. అంటే మనం రాసే లాస్ ఫంక్షన్ ఇంపార్టెంట్ గా ఎలా రాస్తున్నాము, ఆ లాస్ ఫంక్షన్ లో M1 C1 ఇన్సర్ట్ చేస్తే తక్కువ వాల్యూ ఉండాలి, M2 C2 ఇన్సర్ట్ చేస్తే ఎక్కువ వాల్యూ ఉండాలి. అలాంటి ఒక లాస్ ఫంక్షన్ ని రాయాలి. అలా రాసినప్పుడే మనం గ్రేడియంట్ డిసెంట్ చేసేటప్పుడు అది M2 C2 కి రీచ్ కాదు. ఎందుకు, M1 C1 కి ఇంకా తక్కువ లాస్ వస్తుంది కాబట్టి అది M1 C1 కి రీచ్ అవుతూ ఉంటుంది. అక్కడికి రీచ్ అవ్వడమే నా టార్గెట్. ఎందుకు, M1 C1 కరెక్ట్ లైన్ కాబట్టి, ఎందుకు అక్కడ లాస్ తక్కువ వస్తుంది కాబట్టి. అంటే నేను MC వాల్యూస్ ఇస్తే మీరు ఒక లాస్ ఫంక్షన్ రాయగలరు. ఎట్లా రాస్తారు ఆ లాస్ ఫంక్షన్ ని? ఇప్పుడు ఈ లైన్ 1 అనేది ఎక్కువ లాస్ తక్కువ లాస్ ఇస్తుందో 2 కంటే ఎలా చెప్తారు మీరు? ఈ పాయింట్స్ కి ఈ లైన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అన్నట్టే కదా. ఎస్ సార్. లైన్ 2 కి ఈ పాయింట్స్ కి ఎక్కువ లాస్ అంటే ఆ పాయింట్స్ లైన్ 2 కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. అంటే ఒక లాస్ ఫంక్షన్ ఏంటంటే మన దగ్గర ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని అనుకుంటే సిగ్మా I ఈక్వల్స్ టు 1 to n y యాక్చువల్ మైనస్ y ప్రెడిక్టెడ్. y ప్రెడిక్టెడ్ అంటే ఏంటిది? ఇక్కడ మనం M1 C1 అనుకుంటే y ఈక్వల్స్ టు M1x ప్లస్ C1 by b. లేదు M2 C2 అనుకుంటే y ప్రెడిక్షన్ ఈక్వల్స్ టు M2x ప్లస్ C2. ఆ వాల్యూసే కదా yp అంటే. ఎస్ సార్. ఇప్పుడు M1 C1 దగ్గర తక్కువ లాస్ వస్తుందంటే దాని అర్థం ఏంటిది? ఇక్కడ నేను M1 C1 ఇన్సర్ట్ చేస్తే నేను లైన్ నెంబర్ 1 కి మన పాయింట్స్ కి లాస్ కనుక్కుంటున్నట్టేనా ఈ ఫార్ములా? అదే ఇప్పుడు నేను YP-లో M2 C2 ఇన్సర్ట్ చేస్తే లైన్ నెంబర్ 2 కి మనకి యాక్చువల్ పాయింట్స్ కి కనుక్కుంటున్నట్టేనా లాస్? ఎస్ సార్. సో M1 C1 కి లాస్ L1, M2 C2 లాస్ L2 వస్తే రెండిట్లో ఏ లాస్ చిన్నది? L1 చిన్నది సార్. L1 చిన్నది. మరి అప్పుడు నేను ఈ ఫంక్షన్ అనేది ఈ ఫంక్షన్ లాగా లేదా? y ఈక్వల్స్ టు x స్క్వేర్ అనే ఫంక్షన్ లాగా y లాగా లేదా? L అనేది ఇక్కడ x స్క్వేర్ ఉంది, అది నథింగ్ బట్ f ఆఫ్ m, c సమ్ ఫంక్షన్, వేరియబుల్ వచ్చేసి m, c. ఇక్కడ x కనుక్కుంటున్నట్టు అక్కడ mc కనుక్కోవాలి. ఇక్కడ y ని మినిమం చేస్తున్నట్టు అక్కడ l ని మినిమం చేయాలి. l ని మినిమం చేస్తున్నాము అంటే mc ఒక వాల్యూస్ కి పోతాయి. సో దట్ ఆ వాల్యూస్ తోటి ఫామ్ అవుతున్న లైన్ ఈక్వేషన్ పాయింట్స్ కి తక్కువ లాస్ వస్తుంది. ఎందుకు, లాస్ తక్కువ అవడానికే కదా మనం MC కనుక్కుంటున్నాం. అంటే ఒక స్లోప్ ఒక ఇంటర్సెప్ట్ కనుక్కుంటున్నాం. సో దట్ మనకి లాస్ తక్కువ అవ్వడానికి. లాస్ తక్కువ అవుతుంది అంటే మనకు కనుక్కుంటున్న లైన్ 1 కి దగ్గరగా ఉన్నట్టే, లైన్ నెంబర్ 1 కి. నీకైతే పాయింట్ అర్థమైంది? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు నా క్వశ్చన్ వచ్చేసి ఉన్న లాస్ ఫంక్షన్ కి ఇంటూ -1 చేసినప్పుడు
లైన్ నెంబర్ 1 ఆన్సర్ లాగా వస్తుందా, లైన్ నెంబర్ 2 ఆన్సర్ లాగా వస్తుందా? ఈ ఫంక్షన్ ని గ్రేడియంట్ డిసెంట్ గా యూజ్ చేస్తూ ఎంసీ వాల్యూస్ కనుక్కొని పోతున్నాయి. అప్పుడు M1 C1 వస్తుందా, M2 C2 వస్తుందా? త్రివేణి, సార్ నిఖిత, అనిత, ఉప్పర, అఖిల, మాధవి. సార్ M2 C2 అనుకుంటా సార్. ఎందుకు నిఖిత? ఎందుకు M2 C2? ఇప్పుడు ఈ లాస్ ఫంక్షన్ లో దేనికి డిఫరెన్స్ కనుక్కుంటున్నాం మనం? రెస్పాన్సివ్ ఉండండి. ఇక్కడ ఏం కనుక్కుంటున్నాం ఈ లాస్ ఫంక్షన్ లో మనం? యాక్చువల్ పాయింట్స్ కి మనం ప్రెడిక్ట్ చేస్తున్న పాయింట్స్ కి డిఫరెన్స్ లాగానే ఉంది. ఎస్ సార్. నిఖిత, ఇక్కడ YA అంటే మనకి ఫార్మర్ ఇచ్చే యాక్చువల్ పాయింట్స్ ఎక్స్ కామా వై. YP అంటే మనం ప్రెడిక్ట్ చేస్తున్న పాయింట్స్. మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే లైన్ ఈక్వేషన్ ద్వారానే ప్రెడిక్ట్ చేస్తాం. y = mx + c. m ఏంటిదో c ఏంటిదో తెలియదు. అందుకే నేను ఒకసారి M1 C1 M2 C2 అని చెప్తున్నాను. లైన్ అనేది పాయింట్ ఉన్నప్పుడు లాస్ అనేది తక్కువ చేస్తుంది. లైన్ అనేది పాయింట్స్ కి దూరంగా ఉన్నప్పుడు లాస్ ఎక్కువ అవుతుంది. అలానే మనం రాసింది ఫంక్షన్. ఎస్ సార్. కాబట్టి ఫంక్షన్ ని మనం మినిమం అటైన్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఏ ఒక ఎంసీ వాల్యూస్ వస్తాయి. ఆ ఎంసీ వాల్యూస్ అంటే ఆ లైన్ ఈక్వేషన్ దగ్గర ఉన్నట్టేనా మనకి ఇచ్చిన పాయింట్స్ కి? ఎస్ సార్. సో మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ వచ్చేసి M1 C1 M2 C2 కాదు అనుకుంటే L1 లాస్ 10 ఉంటే L2 లాస్ 100 ఉంటే మనం చూస్ చేసుకునే లైన్ ఏంటిది? L1 సార్. L1. సపోజ్ ఆన్సర్ వచ్చేసి M1 C1 2,3 M2 C2 5,6. నేను M0 = 10 C0 = 20 అన్న నుంచి స్టార్ట్ చేస్తాను గ్రేడియంట్ డీసెంట్. దేనికి? ఈ లాస్ ఫంక్షన్ కి. ఈ లాస్ ఫంక్షన్ ఇక్కడ ఉన్న రాసిన ఈ లాస్ ఫంక్షన్ కి. ఓకే, దానిని f(m,c) అంటున్నా. ఆల్ఫా వచ్చేసి 0.1 అంటున్నా. ఇప్పుడు ఈ M0 C0 అనేది సమ్ 100 ఇటరేషన్స్ తర్వాత M100 C100 అవుతుందా? ఎస్ సార్. ఈ M100 C100 అనేది 2,3 కి దగ్గరగా ఉంటుందా, 5,6 కి దగ్గరగా ఉంటుందా? 2,3 సార్. ఎందుకు? నిఖిత, ఎందుకు 2,3 కి దగ్గరగా ఉంటుంది? హండ్రెడ్ అయితే 100,000 పోతూనే ఉంటాయి ఇటరేషన్స్ అనుకోండి. 2,3 కి రీచ్ అవుతూ ఉంటుందా, లేకపోతే 5,6 కి రీచ్ అవుతూ ఉంటుందా? సార్ 2,3కే రీచ్ అవుతుంది సార్. ఎందుకు? 2,3 కే లాస్ అనేది తక్కువ లోకల్ ఉంటుంది. మినిమం ఉంటది కాబట్టి. ఎందుకు మనం అలా రాసుకున్నాం ఫంక్షన్ ని? ఏది మన ఆన్సర్ కి మాత్రమే ఇది తక్కువ వాల్యూ ఉంది, మన ఆన్సర్ కాకుండా మిగతా లైన్స్ అన్నిటికీ ఎక్కువ వాల్యూ వచ్చేలాగా రాసుకున్నాం లాస్ ఫంక్షన్. మన ఆన్సర్ అంటే ఏంటిది? ఇక్కడ ఉన్న లైన్ ఈక్వేషన్ మనకు కావాల్సిన ఆన్సర్. అంతేనా? మనం అలానే డిజైన్ చేసుకుంది లాస్ ఫంక్షన్.
కాబట్టి ఎంసీ ఎప్పుడైనా కూడా మనకి లాస్ తక్కువ అయ్యేలాగానే రీచ్ అవుతూ ఉంటుంది. అంటే మనకు కావాల్సిన లైన్కి రీచ్ అవుతూ ఉంటాయి ఎంసీ. ఇప్పుడైనా లాస్ ఫంక్షన్ ని మోడిఫై చేస్తున్నాం. ఫార్ములా అంతా అలాగే పెట్టి ఇంటూ -1 అని చేస్తున్నాం. అప్పుడు ఇదే M1C1 2,3కి L1 వాల్యూ ఏమవుతుంది? -10 అవుతుంది మైనస్ సార్. మీరు చెప్పినట్టు M2C2కి -100 అవుతుంది సార్. ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్కడ మినిమం లాస్ ఉంది? 100 దగ్గర సార్. కాబట్టి అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి? 2 ఈ అవుతుంది పాయింట్స్ సార్. కూడా లైన్ ఈక్వేషన్ 2 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ 2. నో Yes, సార్ మనకు One కావాల్సింది కదా. ఏంటిది? 1. సో ఇక్కడ 1 గేమ్ చేంజర్ ఏంటిది? మనం ఎలా రాస్తున్నాం లాస్ ఫంక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే సార్. మనకు కావాల్సిన ఆన్సర్ కి లాస్ ఫంక్షన్ తక్కువ వచ్చేలాగా ఉండాలి. పొరపాటున మీరు ఉన్న లాస్ ఫంక్షన్ కి జస్ట్ ఇంటూ -1 చేసినా కూడా మొత్తానికి అది ఆపోజిట్ ఇచ్చేస్తుంది. ఎందుకు? మనకు కావాల్సిన ఆన్సర్ దగ్గర లాస్ ఎక్కువ ఉంటుంది, మిగతా వాటికి తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన ఆన్సర్ M1C1 10. Yes. మిగతా లాసెస్ కి ఎట్లా ఉండాలి? ఇంకెక్కువనే ఉండాలి కదా లాస్. ఎస్ Yes, సార్ సో అని పోతే M10C10 కి 100 ఉండాలి. అంటే ఎల్ అనే లాస్ ఫంక్షన్ ని మనం లోకల్ మినిమం అటెండ్ కావడానికి M ని C ని ఇటరేట్ చేసుకుంటా పోతే M1C1 లాగా రావాలి ఆన్సర్ ఆఫ్టర్ 100 ఇటరేషన్స్. ఎందుకు? Yes, sir. మిగతా ఎంసీ వాల్యూస్ కంటే M1C1 కి తక్కువ లాస్ ఉంది కాబట్టి. అదే మీరు ఉన్న లాస్ కి ఇంటూ -1 చేస్తే అన్నిటికీ మీరు -1 పెట్టుకుంటా పోతే మనకు కావాల్సిన ఆన్సర్ కి హైయెస్ట్ లాస్ ఉంటుంది మిగతా వాటి కంటే. అంటే పొరపాటున కూడా మనకి కావాల్సిన ఆన్సర్ రాదు. ఇట్లాంటి ఆపోజిట్ లైన్స్ వస్తాయి. Yes. సో ఇక్కడ గేమ్ చేంజర్ ఏంటిది? మనం రాయాల్సిన లాస్ ఫంక్షన్ కరెక్ట్ గా రాసుకోవాలి. సో దట్ మనకు కావాల్సిన ఆన్సర్ కి తక్కువ లాస్ ఉండేటట్టు. మనకు కావాల్సిన ఆన్సర్ తక్కువ లాస్ ఉండడం అంటే ఏంటిది? పాయింట్స్ నుంచి ఒక లైన్ పాస్ అయినప్పుడు ఆ పాయింట్స్ కి లైన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇంతకు మించి ఏముంటుంది? ఈ లైన్ కి తక్కువ లాస్, ఈ లైన్ కి ఎక్కువ లాస్ రాయాలంటే ఇంతకు మించి ఫంక్షన్ చెప్పండి. పాయింట్స్ కి లైన్స్ కి మధ్యలో డిస్టెన్స్ ఉంటేనే కదా ఎప్పుడైనా లైన్ నెంబర్ 1 కి తక్కువ లాస్, లైన్ నెంబర్ 2 కి ఎక్కువ లాస్ ఉంటుంది. సో అలాంటి ఫంక్షన్ మనం రాసాం కాబట్టి ఎప్పటికీ మనకి కావాల్సిన లైన్ అనేది మనకి వస్తూ ఉంటుంది. కాన్సెప్ట్ ఇది అర్థమైందా? 3 Yes, sir. అర్థమైంది సార్. ఉప్పరకి అనిత, ఎస్ సార్ ఎస్ సార్. మాధవి, అర్థమైంది సార్. అర్థమైంది సార్. నిఖిత ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు అర్థమైందా? నిఖిత చెప్పింది నేను క్లాస్ వినకపోయింది. అర్థమైంది సార్. ఓకే, ఒక 5 minutes బ్రేక్ తీసుకొని తర్వాత నెక్స్ట్ కొత్త టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దీంట్లో. ఓకే సార్.
హలో క్లాస్ రెజ్యూమ్ చేస్తున్నాను ఇంకా. కొత్త ఓకే టాపిక్ సార్. పోయే ముందు ఫ్యూ థింగ్స్ మనకు కొంచెం కంఫర్టబుల్ అయ్యేటి ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇందాక ఉన్న లాస్ కి ఇంటూ -1 చేస్తే మనకి లైన్ ఈక్వేషన్ 1 or 2 అంటే మీరు చెప్పిన ఆన్సర్ ఏంటిది? 2 సార్. 2. ఎందుకు ఇలాంటి లాస్ ఫంక్షన్ లో మనకు కావాల్సిన ఆన్సర్ కి ఎక్కువ లాస్ వస్తుంది. ఎందుకు ఇంటూ -1 Yes, చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు నేను ఉన్న లాస్ ఫంక్షన్ కొన్ని మోడిఫికేషన్స్ చేస్తా, దాంతో లైన్ ఈక్వేషన్ 1 or 2 చెప్తూ వెళ్ళండి. ఇప్పుడు ఈ లాస్ ఫంక్షన్ కి లైన్ నెంబర్ 1 or 2? ఈ లాస్ ఫంక్షన్ తీసుకొని ఈ m0 c0 వాల్యూస్ సమ్ రాండమ్ వాల్యూస్ తీసుకొని ఇటరేషన్స్ n ఒక 1000 ఇటరేషన్స్ c ఒక 1000 ఇటరేషన్స్ చేస్తే ఈ mc అనేది లైన్ నెంబర్ 1 లాగా, అంటే లైన్ నెంబర్ 1 యొక్క వాల్యూస్ అంటే mc 2 3, ఇది 5 6. ఈ 2 3 కి రీచ్ అవుతుందా 5 6 కి రీచ్ అవుతాయి ఈ m 1000 ఇటరేషన్స్ c 1000 ఇటరేషన్స్. ఒకవేళ మన లాస్ ఫంక్షన్ ఇది అవుతుంది. హలో నిఖిత, ఎస్ సార్. ఆన్సర్ లైన్ నెంబర్ 1 లైన్ నెంబర్ 2 ఒకవేళ లాస్ ఫంక్షన్ ఇది అయితే? త్రివేణి 2 అనుకుంటాను. ఎందుకు 2 త్రివేణి? సార్. 2. దాన్ని రెసిప్రోకల్ చేస్తే వాల్యూ ఇంకా తగ్గుతుంది కాబట్టి మనకి కావాల్సింది అది కాదు కదండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు L1 అనేది 10, అనుకుంటే అవును సార్. L2 అనేది 100. వాటి రెసిప్రొకేషన్ అంటే ఇప్పుడు 1/10 అవుతుంది, ఇది 1/100 అవుతుంది. ఇప్పుడు రెసిప్రొకేషన్ చేయకముందు దేని లాస్ ఎంత? మరి ఏది పెద్ద L1 L2? L2. కరెక్ట్. L2. ఇప్పుడు రెసిప్రొకేషన్ sir. చేశాక అది రివర్స్ అయిపోతుంది సార్. రివర్స్ అయిపోతుంది. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ కి లాస్ ఎక్కువ వస్తుంది, మిగతా వాటికి లాస్ తక్కువ వస్తుంది. అలా ఉంది ఈ లాస్ ఫంక్షన్. సో అప్పుడు మన m1000 c1000 అనేది ఎటు రీచ్ అయితే? లైన్ నెంబర్ 1 కా లైన్ నెంబర్ 2 కా? ఎందుకు లైన్ నెంబర్ 2 కే తక్కువ లాస్ ఉంటుంది, ఎందుకంటే మనకు కావాల్సిన ఆన్సర్ కి కదా ఎక్కువ లాస్ వచ్చింది. ఇప్పుడు ఈ 0.1 అనేది మనకు కావాల్సిన లైన్ కి 0.1 లాస్ వచ్చింది, అదే దీనికి 0.01 లాస్ వచ్చింది. అప్పుడు లాస్ ని మినిమం చేయడం కదా మన టార్గెట్. ఎంసీ వాల్యూస్ ఒక పాయింట్ కి రీచ్ అవ్వాలి, సో మనకి లాస్ మినిమం కావాలి. రెసిప్రోకేటెడ్ లాస్ ఫంక్షన్ మనం వాడితే అప్పుడు ఆ ఎంసీ అనేది ఏమవుతుంది? 5,6 కి రీచ్ అవుతుంది. అంటే లైన్ 2 కరెక్ట్ అని రీచ్ అవుతుంది. ఏ పాయింట్స్ కి? ఇక్కడ డ్రా చేస్తున్న పాయింట్స్ కి. సో ఇప్పుడు కరెక్ట్ లాస్ ఫంక్షన్ ఏమైతే తీయడం కరెక్ట్. మనకు కావాల్సిన ఆన్సర్ 2. No, sir. 1. 1. మరి అప్పుడు ఇట్లాంటి లాస్ ఫంక్షన్ రాయొచ్చా మనం? No, sir. తెలియని కాన్సెప్ట్ అర్థమైంది ఇక్కడ ఏం జరిగింది? అర్థమైంది సార్. సో ఇలాంటి లాస్ ఫంక్షన్ రాస్తే మనకు కావాల్సిన ఆన్సర్ లైన్ ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇలాంటి లాస్ ఫంక్షన్ మనం రాయొద్దు. అదే ఇప్పుడు ఇక్కడ ఇంటూ -1 చేశాను. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ 1 కి రీచ్ అవుతా, 2 కి రీచ్ అవుతా. Two ka, sir. ఎట్లా 2 కి రీచ్ అవుతుంది? అంటే సార్ 1/10 చేసినప్పుడు 0.1 వచ్చింది కదా సార్.
అప్పుడు అవును. మైనస్ 0.1 మైనస్ యాడ్ అవుతుంది కదా సార్, -0.1 వస్తుంది. ఓకే. ఇది -0.01 వస్తుంది. ఇది M1 C1 Yes, కి వచ్చిన sir. లాస్, ఇది M2 C2 కి వచ్చిన లాస్. ఎస్ సార్. ఇప్పుడు దీంట్లో ఏది తక్కువ లాస్? -0.01 సార్. ఈ రెండిట్లో ఏ నెంబర్ పెద్దది, ఏ నెంబర్ చిన్నది? -0.1 సార్. 0.01 చిన్నది సార్, -0.1 0.1 పెద్దది. అనేది పెద్దది. No. ఇది 1, ఇది 2. ఎస్ దీంట్లో సార్. ఏది పెద్ద, ఏది చిన్న? 1 చిన్న సార్, 1 పెద్ద సార్, 2 చిన్నది సార్. ఇలా అంటున్నారా? ఎస్ సార్. అంటే మీరు ఉద్దేశం అంటే ఇప్పుడు -0.1 అనేది -0.01 కంటే పెద్దది. త్రివేణి, దీని ఆన్సర్ ఏంటిది? ఇదేనా? No సార్, అక్కడ గ్రేట్ కాదు. ఆన్సర్ ఏంటిది దీనిది? అది కరెక్ట్. ఈ రెండిట్లో ఇది కరెక్ట్. -0.01 పెద్దది 0.1 కంటే. ఇది 0. ఇక్కడ Yes. వస్తుంది 0.01. అలా 0.02, 3, 4 పోయాక ఇక్కడ వస్తుంది ఏది -0.1. ఎస్ సార్. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే ఏం చెప్తాం మనం? రైట్ సైడ్ ఉండే వాల్యూస్ పెద్దది. ఇది పెద్దది. అంటే 1 లైన్ కి వచ్చిన లాస్ అనేది తక్కువ. ఏది? ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే రెసిప్రోకేట్ చేసి మరి -1 అని యూజ్ చేస్తే M1 C1 కి లాస్ తక్కువ వచ్చినప్పుడు ఇటరేషన్స్ చేస్తూ పోతే M1000 C1000 ఏ పాయింట్ కి రీచ్ అవుతుంది మరి అప్పుడు లైన్ ఈక్వేషన్ 1 కా 2 కా? ఈ ఫార్ములా వాడటం వల్ల లాస్ అనేది M1 C1 కి -0.1 వచ్చింది, M2 C2 కి -0.01 వచ్చింది. 1 సార్. త్రివేణి 1 సార్. ఎందుకు? లాస్ట్ తక్కువ ఉంది కదా సార్ దానికి. త్రివేణి చెప్తారు. త్రివేణి అదే సార్, ఇంకా దానికి తక్కువ వచ్చింది కాబట్టి ఇది తీసుకుంటాను సార్. M1 C1 కి ఇంకా లాస్ తక్కువ వచ్చింది కాబట్టి ఎస్ సార్. M1 C1 వాల్యూస్ కి రీచ్ అవుతూ ఉంటుంది ఆ M1000 C1000 అనే వాల్యూ. సో ఇప్పుడు నేను ఈ లాస్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చా చెయ్యొచ్చు సార్. గ్రేడియంట్ డిసెంట్కి? సో నేను ఈ లాస్ ఫంక్షన్ అన్న యూజ్ చేయొచ్చు, లేదా మనం రెగ్యులర్గా ఎప్పుడు రాసుకుంటాం కదా, ఏది Yes, sir. -1 చేయకుండా y అలా యూజ్ చేసినా కూడా మనకు కావాల్సిన ఆన్సర్కి వస్తుంది. మరి రెండిట్లో ఏది కరెక్ట్? రెసిప్రోకేట్ చేసి -1 చేసి దాన్ని గ్రేడియంట్ డిసెంట్గా యూజ్ చేయడం కరెక్టా, లేదా -1 తీసేసి న్యూమరేటర్లో y ప్రిడిక్షన్ చేసి ఫార్ములా సాల్వ్ చేయడం కరెక్ట్? రెండిట్లో ఏది కరెక్ట్? ఇది అందరికీ క్వశ్చన్. ఏ లాస్ ఫంక్షన్ కరెక్ట్? ఇది లాస్ నెంబర్ 3 అనుకుందాం. లాస్ నెంబర్ 3 ఫంక్షన్ కరెక్టా? ఇది లాస్ 1 అనుకుందాం. -1 తో మల్టిప్లై చేయకుండా రెసిప్రోకేషన్ లేకుండా న్యూమరేటర్ లో ఉంటుంది y ప్రొటెక్షన్ హోల్ స్క్వేర్. లాస్ L1 కరెక్ట్ ఫంక్షనా, L3 కరెక్ట్ ఫంక్షనా? ఇట్లా ఏది చేస్తే ఆన్సర్ వస్తుంది? L3 సార్. సార్ ఏంటిది ఆశయ? ఇప్పుడు L1 అంటే ఏంటిది ఫంక్షన్? ఇక్కడ మనం ఎన్ని రోజులుగా రాసుకుంటున్న లాస్ ఫంక్షన్ అయినా ఎస్ సార్. త్రివేణి ఎస్ సార్. ఈ క్వశ్చన్ ఆ ఫంక్షన్ తోటి ఆన్సర్ రాదంటున్నావా?
వస్తుంది సార్. మరి ఎందుకు L3 కరెక్ట్ L1 కాదు? అంటే రెండిట్లో కంపేర్ చేస్తే ఇది ఇంకా తక్కువ వాల్యూస్ వస్తుందని. వాల్యూస్ తక్కువ వచ్చినా మనకి వచ్చే లాస్ వాల్యూ అనేది జస్ట్ డైరెక్షన్ కోసమే కదా యూజ్ అయ్యేది. ఈ ఫంక్షన్ అనేది జస్ట్ డైరెక్షన్ కోసమే యూజ్ అవుతుంది మనకి. ఏది ఒక పాయింట్ లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా అని. మ్యాగ్నిట్యూడ్ చెప్పడానికే కదా మనకి ఆల్ఫా ఉంది. సార్ సో మ్యాగ్నిట్యూడ్ కోసం ఆల్ఫా ఉన్నప్పుడు డైరెక్షన్ కోసం L1 L3 సేమ్ డైరెక్షన్ చెప్పినప్పుడు దీంట్లో ఏ ఫంక్షన్ అనేది చూస్ చేసుకోవాలి? ఆన్సర్ ఏంటిదంటే ఏ ఫంక్షన్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే L1 తోటి ఈజీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా అని చెప్పేసి మనం L1 ని చూస్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు పాయింట్ క్లియర్ అయిందా నేను చెప్పింది? ఎస్ సార్. గ్రేడియంట్ డీసెంట్ లో మనం x1 ఈక్వల్స్ టు x0 మైనస్ ఆల్ఫా ఇంటూ f డాష్ ఆఫ్ x0 అని యూజ్ చేస్తున్నామంటే ఎంత మ్యాగ్నిట్యూడ్ ఎంత వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేయాలి లేదా యాడ్ చేయాలి అని టేక్ కేర్ చేసే పారామీటర్ ఇది ఆల్ఫా లెర్నింగ్ రేట్. కానీ ఆల్ఫా ఎప్పుడు పాజిటివ్ కదా ఉండేది. నాటికి మైనస్ అలా ప్లస్ కావాలని చెప్పడానికి మనకి యూజ్ అవుతుంది ఈ ఫంక్షన్. ఇప్పుడు ఈ రెండు సేమ్ సార్ వాయిస్ వాయిస్ బ్రేక్ బ్రేక్ అవుతుంది సార్. అంటే మనకు కావాల్సిన ఆన్సర్. హలో ఎస్ సార్ వినిపిస్తాను. ఓకే. సో ఈ ఫార్ములాలో మ్యాగ్నిట్యూడ్ అనేది చూసేది మనం ఈ పారామీటర్ తోటి, డైరెక్షన్ లాస్ ఫంక్షన్ ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క డెరివేషన్ తోటి. మనం లాస్ ఫంక్షన్ ఎలా అయినా రాసుకోవచ్చు. L1 లాగానే రాయాలి, L3 లాగానే రాయాలి అనేది లేదు. లాస్ ఫంక్షన్ ఎట్లా ఉండాలి అంటే మనకి తెలుసు M1 C1. ఐ మీన్ నేను చెప్తున్నా కూడా మీకు తెలిసింది అనుకుందాం M1 C1 ఆన్సర్ అని. మీకైతే తెలియదు ఆన్సర్ ఏంటిది. y ఈక్వల్స్ టు mx ప్లస్ c అనేది కనుక్కోవాలని తెలుసు మీకు. M అంటే c ఏంటో తెలియదు. లాస్ ఫంక్షన్ ఎట్లా రాయాలంటే అసలైన ఆన్సర్ కి రీచ్ అయినప్పుడు ఆ లాస్ ఫంక్షన్ అనేది తక్కువ ఉండాలి వాల్యూ. అలా మీరు ఎట్లన్నా రాసుకోండి. అలా రాసుకున్నారు అంటే మీకు కావాల్సిన ఆన్సర్ కి రీచ్ అవుతారు. అలా కాకుండా ఉన్న లాస్ ఫంక్షన్ మీరు రివర్స్ గా రాసుకున్నా అంటే -1 తో మల్టిప్లై చేసినా లేదా పొరపాటున మీరు రెసిప్రోకేట్ చేసినా కావాల్సిన ఆన్సర్ కి మొత్తానికి రివర్స్ ఆన్సర్ వచ్చేస్తుంది. పాయింట్ అర్థమైంది? హలో ఎస్ సార్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ని ఇటరేషన్స్ చేయొచ్చు? ఎన్ని ఇటరేషన్స్ చేయాలి? M0 నుంచి స్టార్ట్ అవుతున్నా, C0 నుంచి స్టార్ట్ అవుతున్నా. M100 వరకు చేయాలా, C100 లేదా M1000 C1000 వరకు చేయాలా చెప్పండి. సార్ ఎన్నన్నా చేసుకోవచ్చు సార్. ఆల్ఫా ఎఫ్ డాష్ ఆఫ్ x0 అనేది 0కి ఈక్వల్ అయ్యేంత వరకు చేయాలి సార్. రియల్ వరల్డ్ అవుతుంది 0కి ఈక్వల్ అయ్యేంత వరకు 2-3 పాయింట్స్ అంటే అవుతుంది. ఫంక్షన్ తో సింపుల్ గా ఉందనుకో x² అవుతుంది. కానీ మనకి జస్ట్ 1 పారామీటర్ 2 పారామీటర్ ఉంటుంది. 0 అయిపోయి మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ రావడానికి.
సో ఏ పాయింట్ దగ్గర మనం ఇటరేషన్ ఆపచ్చు. సార్ ఇంకా అది వాల్యూ అప్డేట్ కాదు కదండి సార్, అప్పుడు ఆపాలి సార్. అది రెగ్యులర్ కేసెస్ అండి. x² లాంటి ఫంక్షన్స్ తీసుకున్నప్పుడు అప్డేట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకు? డెరివేటివ్ 0 వస్తుంది కాబట్టి. కానీ రియల్ వరల్డ్ అయితే అలా ఉండదు మనకి. సార్ ఎం అనేది 2 కి దగ్గరగా రావాలి, సి అనేది 3 కి దగ్గరగా వచ్చినప్పుడు స్టాప్ చేయొచ్చు కదా సార్? మనకి ముందే తెలుస్తుందా ఆన్సర్ 2, 3 అని? నో సార్, తెలియదు. మనకు తెలియనప్పుడు మనం ఎట్లా చెప్తాం 2, 3 ఆన్సర్ అని వాటి దగ్గరికి రావాలి అని? నేనే మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ కి 2, 3 ఆన్సర్ అయితే అక్కడ లాస్ తక్కువ ఉండాలని. కానీ ఎంసీ వాల్యూస్ ఎక్కడ వరకు మనం చేస్తామో అవే ఆన్సర్స్ లాస్ట్కి. సూపరాకిలా ఓకే సార్. బేసిక్ పాయింట్ దగ్గర పోయింది. మనకి ముందే తెలీదు ఎంసీ వాల్యూస్ ఏంటి అని. ఎంసీ వాల్యూస్ కనుక్కోవడమే మన టాస్క్. కానీ నేను ఇచ్చిన డేటా సెట్ కి నేను చెప్తున్నా, మీరు కనుక్కున్నది కాదు 2, 3 ఆన్సర్ అని. అక్కడికి రీచ్ అవ్వడం మీ టార్గెట్. ఎట్లా రీచ్ అవుతారు అనేది క్వశ్చన్. అంటే మీకు ముందే ఆన్సర్ తెలిస్తే ఎందుకమ్మా రీచ్ అవ్వడం, ఇంకా ఎందుకు చేయడం ఇదంతా? ఇటరేషన్స్ వాల్యూ సేమ్ వచ్చినప్పుడు ఇంకా అది అప్డేట్ కాదు కాబట్టి అప్పుడు ఆపేయాలి సార్. ఏం వాల్యూస్ ఏం వచ్చినప్పుడు? 2 ఇటరేషన్స్ వాల్యూ సేమ్ వచ్చినప్పుడు. ఒక నంబర్ పెట్టుకోవచ్చు మనం, ఏది సమ్ ఎంకే ఇటరేషన్, ఎంకే ప్లస్ ఇటరేషన్ ఉంది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఒకవేళ మనం అనుకున్న నంబర్ కంటే తక్కువ ఉంటే ఆపేద్దాంలే అని కూడా అనుకోవచ్చు. లేదా మనం ముందే ఫిక్స్ అవ్వచ్చు, నాకున్న జీపీ రిసోర్స్ కి ఇంతకంటే ఇటరేషన్స్ చేయలేను, ఇంత సరిపోద్ది అనే టైప్. తర్వాత మీకు కొన్ని మెట్రిక్స్ ఉంటాయి వాలిడేషన్ లాస్, అవి అవన్నీ తర్వాత చెప్తాను. బట్ మీరు ప్రస్తుతం ఇప్పుడున్న నాలెడ్జ్ కి ఆపాలి అని అనుకుంటే ఇటరేట్ చేసుకుంటా పోతే సే 201 కి రీచ్ అయ్యాలి, 200 ఏదో ఉంది. ఈ రెండింటికి ఏదో వాల్యూ ఉంది. సే ఇక్కడ 10, ఇక్కడ సమ్ 11. మీరు ఒక నంబర్ అనుకున్నారనుకోండి, డిఫరెన్స్ రెండు ఇటరేషన్స్ యొక్క డిఫరెన్స్ లెస్ దాన్ 2 ఉంటే ఇటరేషన్ స్టాప్ చేయొచ్చు. అని ఇప్పుడు స్టాప్ చేయొచ్చు ఇక్కడ. చేయొచ్చు సార్. ఎందుకు? 10 - 11 - 1 మాడ్యులస్ తీసుకుంటే 1 విచ్ ఇస్ నథింగ్ బట్ లెస్ దాన్ 2. సరే, రెండింటి మధ్యలో డిఫరెన్స్ 2 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ స్టాప్ చేస్తున్నాను అనుకోవచ్చు. ఇలా కొన్ని రూల్స్ పెట్టుకొని మీకు ఇటరేషన్స్ అనేది స్టాప్ చేసుకోవచ్చు. బట్ ఉప్పరక్కిలో ఎంతకైనా క్లారిటీ వచ్చిందా నువ్వు అడిగిన డౌట్ కి? మనకి ముందే ఎంసీ వాల్యూస్ తెలియవు. ఎస్ సార్. ఎంసీ వాల్యూస్ కనుక్కోవడం మన టార్గెట్. లాస్ Yes, ఫంక్షన్ sir. ఎలా రాయాలి అంటే కరెక్ట్ ఎంసీ వాల్యూస్ కి తక్కువ లాస్ వచ్చేలాగా రాయాలి. మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి 2, 3 అనే వాల్యూస్ తీసుకొని చెప్పాను. అంతేగాని Okay, ప్రాబ్లం sir. ఇచ్చిన వెంటనే మనకి ఎంసీ వాల్యూస్ తెలియదు. మీరు ప్రాబ్లం ఇచ్చిన వెంటనే ఎంసీ వాల్యూస్ తెలుస్తాయి. ఇదంతా చేయడం ఎందుకు? M2, C3 ఇదే నా మెషిన్ లెర్నింగ్ మోడల్ అని చెప్పేస్తే అయిపోతుంది. అంతేనా త్రివేణి? ఎస్ సార్. సరే, అయితే నెక్స్ట్ క్లాస్ లో వేరే టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అటెండెన్స్ తీసుకుంటా. నిఖిత, నువ్వైతే నిన్నటి క్లాస్ విన్నాక మళ్ళీ వాటి క్లాస్ విన్నాను ఇదంతా. ఎందుకంటే ఈ Okay, 2 క్లాస్ అనేదే చాలా ఇంపార్టెంట్. నాకు నీ మెయిల్ ఐడి ఇప్పుడే Okay, చాట్ లో పెట్టు, నేను నీకు లింక్స్ అన్ని షేర్ చేస్తాను. okay, sir. ఇప్పుడు చాట్ లో పెట్టాము నీ ఈమెయిల్ ఐడి.
అంకిత. హలో. అంకితకి అబ్సెంట్ వేస్తున్నా. ఆర్షియా. ప్రెజెంట్ సార్. అనిత. ప్రెసెంట్ సార్. ఇందు. ఇందుకి అబ్సెంట్ వేస్తున్నాం. నిఖిత. ప్రెజెంట్ సార్. శిరీష. ఎస్ సార్. మాధవి. ప్రెసెంట్ సార్. ఇక్కడ అబ్సెంట్ అయింది ఓన్లీ ఇందు అండ్ అంకిత అంతే కదా. ఆర్షియా, అనిత, నిఖిత, శిరీష ప్రెసెంట్. ఓకే. మాధవి. ప్రెసెంట్ సార్. ఓకే. సౌజన్య. సౌజన్యకి అబ్సెంట్ వేస్తున్నాం. త్రివేణి ప్రెసెంట్. ఎస్ అఖిల. ప్రెజెంట్ సార్. అనుష. ఆధార్ నంబర్ వచ్చేసి లాస్ట్ లో 7988. అనుష. ఎస్ సార్. సూపర్. అఖిల. ప్రెజెంట్ సార్. నజియా. ప్రెజెంట్ సార్. గౌతమి. గౌతమి అబ్సెంట్ వేస్తున్నా. సృష్టి. ప్రెజెంట్ సార్. హర్షిత. ఎస్ సార్. ప్రభు తేజస్. ప్రభు తేజస్. సార్. అటెండెన్స్ ఇస్తుంది. సార్. మెరుగు శైలజ. ప్రెజెంట్ సార్. శిరీష మల్లిరెడ్డి. ప్రెజెంట్ సార్. వెంకట లక్ష్మి. గుర్తుర్తి మౌనిక. లాస్ట్ మూమెంట్ లో జాయిన్ అయ్యాం, మనకి అటెండెన్స్ వేయలేము. హలో. గుర్తుర్తి మౌనిక. పానగంటి దుర్గా కూడా అంతే, లాస్ట్ జాయిన్ అయ్యారు, మీకు కూడా అటెండెన్స్ లేదు. పల్ల మాధవి. బల్ల మాధవి అబ్సెంట్ వేస్తున్నాం. జోగేశ్వరరావుకి ప్రజెంట్ వేస్తున్నాం. దుర్గాప్రసాద్ గింజల. ప్రెజెంట్ సార్. సత్య యాదల. సత్య యాదల అబ్సెంట్ వేస్తున్నాం. ఏమా. ప్రెజెంట్ సార్. ఓకే. ఇంకెవరైనా అటెండెన్స్ మిస్ అయినా? సార్ అక్కిరెడ్డి శ్యామలా దగ్గర సార్. ఒక్క సెకండ్. ఫస్ట్ క్లాస్ అమ్మ అనేది ఎస్ సార్. శ్యామల అక్కిరెడ్డి. ఓకే. మ్యూట్కి వెళ్ళిపో అమ్మ. ఇంకెవరున్నారు కొత్త వాళ్ళు? ప్రియా బొల్శెట్టి సార్. ఫస్ట్ క్లాస్ ఇది కూడా. ఎస్ సార్.
ఇంకా మీరు ఇద్దరు గాయత్రి డిగ్రీ కాలేజేనా? ఎస్ సార్. ఓకే. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? సరే, మ్యూట్కి వెళ్ళిపోండి. గ్రేడియంట్ డీసెంట్ పైన క్వశ్చన్ ఇస్తాను మీకు నేను. ఏంటి సార్ అన్నారా? మ్యూట్కి వెళ్ళిపోండి. క్వశ్చన్ చెప్తున్నాను, ఓకే సెకండ్. ఈ XY డేటా సెట్ X1 2 3 4, Y వచ్చేసి 2 4 6 8. ఒక లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఏంటిదో చెప్పండి నాకు. Y ఈక్వల్స్ టు ML స్క్వేర్. ఇది చూసి చెప్పచ్చు Y ఈక్వల్స్ టు 2x అని. మీరు చెప్పాల్సింది యూజింగ్ గ్రేడియంట్ డీసెంట్. ఓకేనా? ఇనిషియల్ వేర్స్ వచ్చేసి M ఈక్వల్స్ టు 4, C ఈక్వల్స్ టు 2, ఆల్ఫా ఈక్వల్స్ టు 0.1. క్వశ్చన్ అర్థమైందా? హలో, ఎస్ సార్. సో ఇప్పుడు మీరు కనుక్కోవాల్సింది ఏంటిది? 5 ఇటరేషన్స్ Value. చేయండి. 5. 5 ఇటరేషన్స్ చేశాక MC వాల్యూస్ ఏమొచ్చాయి. ఓకే. అది అయిపోయాక మీకు ఎన్ని ఇటరేషన్స్ కావాలో అన్ని ఇటరేషన్స్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. స్టాప్ ఎక్కడ స్టాప్ చేయాలనుకుంటున్నారు మీరు అనేది నాకు ఒక్కొక్క దగ్గర స్టాప్ చేయొచ్చు. ఒకళ్ళు 20కి స్టాప్ చేయొచ్చు, ఒకళ్ళు 10కి స్టాప్ చేయొచ్చు, ఒకరికి అంత అవసరం లేదని చెప్పి 6కి స్టాప్ చేయొచ్చు. లేదు 100 దాకా ఇటరేషన్స్ చేస్తున్న కొద్ది కూడా మంచి ఆన్సర్ వస్తుందని 100 దాకా కూడా పోవచ్చు. మీ ఓపిక. బట్ మీకు సాల్వ్ చేస్తుంటే మీకే అర్థం అవ్వచ్చు ఎక్కడ స్టాప్ చేయాలి, ఎందుకు స్టాప్ చేయాలి. సో క్వశ్చన్ అర్థమైంది కదా. X1 2 3 4, Y వచ్చేసి 2 4 6 8. ఇలాంటి ఒక లైన్ ఈక్వేషన్ చెప్పండి. అంటే M ఏంటిదో C ఏంటిదో కనుక్కోండి. ఇనిషియల్ వాల్యూస్ M0 C0 వచ్చేసి 4, 2, ఆల్ఫా వచ్చేసి 0.1. 5 ఇటరేషన్స్ అయితే పక్కా చేయండి. దాని తర్వాత ఎన్ని ఇటరేషన్స్ చేయొచ్చు అనేది కూడా నాకు మీరు చెప్పండి. ఓకే సార్. అంతే. నేను క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఓకే సార్. ఓకే.